మీ రీసెంట్ పుస్తకం గోట్ లైఫ్ మేకప్ బతుకు కదా, సో అసలు కేటీఆర్ గారితో లాంచ్ చేయించడానికి రీజన్ ఏంటి? మేకప్ బతుకు కేటీఆర్ గారితో చేయించడానికి కారణం ఉందండి. ఎందుకంటే ఆయన ఎన్ఆర్ఐ మినిస్టర్ లాగా ఉన్నప్పుడు ఆయన చాలా మంది గల్ఫ్ వాసులకి, అంటే ఇలా వీసాలు సరిగా లేకుండా వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆయన చాలా మందిని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చాలా మందిని తీసుకొచ్చారు. మీరు యాక్టర్ ఎలా అయిపోయారు మధ్యలో? ఆల్ ఆఫ్ ది సడన్ యాక్టర్ అనేది కూడా అనుకోకుండా జరిగింది అనమాట. ఓకే, అయితే లిప్తకాలపు స్వప్నం అనే పుస్తకాన్ని చూస్ చేసుకోవటానికి, అంటే అది ఇంగ్లీష్ వర్షన్లో దాన్ని చూస్ చేసుకోవటానికి అంతగా మోటివేట్ చేసిన పాయింట్ ఏంటంటారు? అంటే 7 ఏళ్ల బాబు 25,000 బొమ్మలేసి 2300 రోజుల్లోనే ఆ బాబు చనిపోవడం అనేది చాలా రోజులు అది వెంటాడిందని. ఇంకా ఈ జనరేషన్లో ఇంకా ఎందుకు పుస్తకాలే రాయాలనుకుంటున్నారు? నెక్స్ట్ వర్షన్ డాక్యుమెంటేషన్కి వెళ్ళొచ్చు. కథలు వర్సెస్ నావెల్ అన్న పాయింట్ వస్తే వాట్ డు యూ సే? నవల రాయాలనే ఆలోచన కూడా ఉంది. మీ మదర్ ఝాన్సీ గారి ఇన్స్పిరేషన్ మీ పైన చాలా ఉంది, అట్లానే పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నారు అని. అమ్మ అప్పుడు ఆ రోజుల్లోనే పియూసీ చదివారనమాట. సో తనకి చదువు అంటే చాలా ఇష్టం అనమాట. అంటే క్లాస్ పుస్తకాలు, అంటే మేము మామూలుగా కూడా బాగా చదువుకోవాలి, మంచి మంచి జాబ్స్ చేయాలి, అలా ఉండేదన్నమాట. సో మీరు మదర్హుడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ అని ఎందుకు చెప్తున్నారు? మదర్హుడ్ గ్రేటెస్ట్ అని చెప్తాను. అట్ ద సేమ్ టైం నేను నా సెల్ఫ్ కోసం కూడా నేను చాలా టైం పెట్టుకుంటాను. ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్ వాళ్ళకి టైం ఇవ్వటం అనేది చాలా ప్రెషియస్ థింగ్ అయిపోయింది. అవును, మా హస్బెండ్ కొంచెం బిజీ ఉంటారు. తను కూడా ఎంత బిజీగా ఉన్నా తను ఇవ్వగలిగినంత టైం తనకి ఇస్తాడు. నేను కొంచెం ఎక్కువ ఇస్తాను. హాయ్, నేను రేఖా, వెల్కమ్ టు 3TV. సో ఇవాళ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే గెస్ట్ ఎవరంటే, షీఈ్ అ రైటర్, షీఈ్ అ మదర్, షీఈ్ అ వైఫ్, షీఈ్ ఇంటూ ఎవ్రీథింగ్ అనమాట. ఈవెన్ విమెన్ని ఎంపవర్ చేయడానికి చేసే కార్యక్రమాల గురించి కానీ, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ కోసం చేయటానికి గురించి కానీ, సో షీఈ్ ఇంటూ ఎవ్రీథింగ్. మీరు నేమ్ చేయండి, షీఈ్ దేర్. సో అన్ని క్వాలిఫికేషన్స్, అన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు మనం అయితే అస్సలు వదిలిపెట్టాం. కాబట్టి టుడే ఇన్ దిస్ ఎపిసోడ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టు యూ మై గెస్ట్ స్వర్ణ గారు, స్వర్ణ కిలారి గారు. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు, చాలా మంచి చీర కట్టుకున్నారు. థ్యాంక్ యూ. చాలా అందంగా కనిపిస్తున్నారు. అంటే బేసిక్గా రైటర్స్ అంటే ఒకటి ఉంటుంది కదా, చాలా పెద్దవాళ్ళు రాస్తారు, లేకపోతే వాళ్ళకి ఏజ్ గ్రూప్ చాలా ఉంటుంది అని. బట్ సీయింగ్ రైటర్స్ లైక్ వెరీ యంగ్ అనేది. మీరు నేను యంగ్ అనుకుంటున్నారా? మీరు యంగ్ కనిపిస్తున్నారు. అయితే నేను రాయడం లేటుగా మొదలు పెట్టాను. చదవడం బాగా చిన్నప్పటి నుంచి అలవాటు, బట్ రాయడం మాత్రం ఒక 5-6 years నుంచే మొదలు పెట్టాను అనమాట. సో నేను యంగ్ ఏం కాదు, రాయడంలో యంగ్, ఏజ్ పరంగా యంగ్ ఏం కాదు. సో అసలు అయితే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మీరు చాలా వాటిలో ఉన్నారు కాబట్టి విమెన్హుడ్ నుంచి స్టార్ట్ చేద్దామా, మదర్హుడ్ నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే యాజ్ అ రైటర్గా స్టార్ట్ చేద్దామా, యాజ్ అన్ యాక్టర్గా స్టార్ట్ చేద్దామా? ఎన్ని ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను మదర్కే ఇస్తాను. మదర్హుడ్, సో మదర్హుడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీరు వెన్ యూ వర్ డెలివర్డ్ 2009లో బాబు పుట్టాడు నాకు. సో ఇట్స్ బీన్ లైక్ 13-14 years, ఆల్మోస్ట్ 15 years. బాబు 15 years. సో ఎందుకు మీకు మదర్హుడ్ అనేది అంత స్పెషల్? అంటే అఫ్ కోర్స్ ఎవ్రీ విమెన్కి మదర్హుడ్ అనేది అఫ్ కోర్స్ స్పెషల్, బట్ అంటే ఈ జనరేషన్లో మనం ఏం చూస్తున్నాం అంటే, ఈవెన్ దో పిల్లలు ఉన్నప్పటికీ నా ఈక్వల్ పొజిషన్, నా ఈక్వాలిటీ, నా గ్రోత్, సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ ఎవ్రీథింగ్ సెల్ఫ్ అంటున్నారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న రోజుల్లో మీరు మదర్హుడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ అని ఎందుకు చెప్తున్నారు? మదర్హుడ్ గ్రేటెస్ట్ అని చెప్తాను. అట్ ద సేమ్ టైం నేను నా సెల్ఫ్ కోసం కూడా నేను చాలా టైం పెట్టుకుంటాను. నా స్కిన్ కేర్ తీసుకుంటాను. నేను తర్వాత నా ట్రావెల్ గురించి నేను సింగిల్గా వెళ్తాను, ఫ్యామిలీతో వెళ్తాను, ఫ్రెండ్స్తో వెళ్తాను. సో ప్రతిదీ నా కేర్ కూడా తీసుకుంటాను. బట్ మదర్హుడ్ ఫస్ట్, అలా అని చెప్పేసి నేను మిగతావన్నీ ఏం పక్కన పెట్టను. సో అంటే నంబరింగ్ ఇస్తే మాత్రం ఫస్ట్ మదర్హుడ్, తర్వాత దాంతోపాటు నా రచనలు, నా ట్రావెల్స్, నాకు సంబంధించినటువంటి హెల్త్ అన్నీ నేను చూసుకుంటాను. అన్నీ చూసుకుంటాను. అయితే అంటే ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంటుందంటే, ఒక్క
టైం ఇవ్వటం అనేది, పేరెంట్స్ వాళ్ళకి టైం ఇవ్వటం అనేది చాలా ప్రెషియస్ థింగ్ అయిపోయింది కదా. సో ఏ వీకెండ్స్ లోనో కనిపిస్తున్నారు, లేకపోతే వీకెండ్స్ లో కూడా మీటింగ్స్ అంటున్నారు, కాల్స్ అంటున్నారు, వీటన్నిటిలో మీ అబ్బాయి ఎంత సాటిస్ఫైడ్? మా హస్బెండ్ కొంచెం బిజీ ఉంటారు, తను కూడా ఎంత బిజీగా ఉన్నా తను ఇవ్వగలిగినంత టైం తనకి ఇస్తాడు. అట్ ద సేమ్ టైం నేను కొంచెం ఎక్కువ ఇస్తాను. అంటే సింగిల్ కిడ్ కాబట్టి కొంచెం అటెన్షన్ ఎక్కువ కోరుకుంటారు, కొంచెం ఇంట్రావర్డ్స్ లాగా ఉంటారు కాబట్టి నేను కొంచెం బాబుకి ఎక్కువ టైమే ఇస్తాను. బాబు అయితే చాలా హ్యాపీగా ఉంటాడు అనమాట. అంటే ఒకసారి చెప్పాడు, హ్యాపీనెస్ అంటే అమ్మ పక్కన ఉండడం, అమ్మ చేయి పట్టుకోవడం అని అన్నాడు. సో ఇంకంతకంటే ఏం కావాలి అదే మదర్గా. అయితే అంటే తను ఏం చదువుకుంటున్నారు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫేవరెట్ థింగ్ అంటే అమ్మతో ఉండటం, అమ్మ చేయబట్టుకోవటం, అంత అటాచ్మెంట్ ఎలా ఉంది? అంటే గ్రాండ్ పేరెంట్స్ తో కూడా పెరుగుతూ ఉంటారు చిల్డ్రన్. అంటే తనకి గ్రాండ్ పేరెంట్స్ అంటే ఓన్లీ మా అత్తగారు ఉన్నారు. తను అందరితో అంతే ప్రేమగా ఉంటాడు బాబు. నాతోనే కాదు, మా ఆడపడుచులతో, తర్వాత మా నానమ్మతో, తర్వాత మా సిస్టర్తో, అంటే అందరినీ కూడా బాగా ఇష్టపడతారు అనమాట. మనుషులు కావాలి తనకి, ఎప్పుడు చుట్టూ మనుషులు ఉండాలి. సో బాగా ప్రేమగా ఉంటాడు. అమ్మ ఎంత ఇష్టమో అలా మిగతా అందరిని కూడా ఆల్మోస్ట్ అంత ఇష్టపడతాడు. ఒక దాంట్లో అమ్మ, మిగతా దాంట్లో అంతే. నెంబరింగ్ ఇవ్వడు తెలుసా. ఎప్పుడన్నా సరదాగా నవ్వుకుంటూ అడుగుతాం, అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే 15 ఏళ్లలో ఒక్కసారి కూడా అమ్మ నెంబర్ 1 నాన్న నెంబర్ 1 అని ఎప్పుడు చెప్పలేదు. ఈక్వల్ అంటాడు. అంటే మీ ప్రాపర్ కెరియర్ స్టార్ట్ అయ్యేటప్పటికే యువర్ మదర్ కాబట్టి, యువర్ రైటర్, యువర్ అన్ యాక్టర్, ఇవి స్టార్ట్ అవ్వక ముందే యువర్ మదర్. సో వీటన్నిటిని తనకి అంత టైం ఇస్తూ మిగతా వాటికి టైం కేటాయించడానికి ఎలా సాధ్యపడుతుంది? అంటే ఒక్కొక్క దానికి కొంత టైం కేటాయించుకోవడం పెద్ద కష్టమేం కాదేమో అనిపిస్తుంది నాకు. సో అలా నేను ప్లాన్ చేసుకుంటాను. అంటే ఒకటే రోజు అన్ని పనులు చేయం కదా. అంటే సపోజ్ ఒక కథ రాయాలని అనుకున్నాను అనుకోండి, ఆ కథకి ఆ టైం పెట్టేసుకుంటాను. దాంట్లో మళ్ళీ నేను ఏ పనిని కలపను అనమాట. దానికి వేరే టైం, మళ్ళీ వేరే ఏ పనులు దీనిలో కలవు. కథ రాయాలనుకుంటే కథ రాస్తాను, పిల్లాడికి కావాల్సిన పని చేయాలంటే కంప్లీట్గా నేను పిల్లాడి కోసం చేస్తాను. ఇంక మళ్ళీ వేరే ఏమీ చేయను. నేను ఎక్కడికైనా టూర్ వెళ్ళాలనుకున్నప్పుడు అది ఇల్లంతా వదిలేసి టూర్ వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను ఇవేం ఆలోచించను, ఇక్కడ ఉంటే అవి ఆలోచించను, అక్కడికి వెళ్తే ఇవి ఆలోచించను. సో ఒక ప్రతి దానికి నేను పర్టికులర్ టైం సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. దాంట్లోకి వేరే దాన్ని అలో చేయను. మీరు ఒక కథ రాయాలి అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాల్సింది ఏంటి, మిమ్మల్ని మోటివేట్ చేయాల్సింది ఏంటి? నేను ఇప్పటి వరకు పెద్ద కథలు ఎక్కువేం రాయలేదు, బట్ రాసిన కథలన్నీ ఒక 10-15 రాశాను. ఆ రాసిన కథలన్నీ కూడా దాదాపు అన్ని నిజ జీవితంలో నుంచి వచ్చిన కథలే, అన్ని హ్యూమన్ రిలేషన్స్ మీద ఆధారపడ్డ కథలే అనమాట. అంటే అవి జరిగినవి, నాకు తెలిసినవి, నేను చూసిన కథలే అనమాట. సో అది ఒక సంఘటన చూడగానే నాకు అది కథలాగా మలిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది అనమాట. సో అలా నిజ జీవితంలో నుంచి వచ్చినవే కథలన్నీ. ఎవరైనా కథ రాసేటప్పుడు లేకపోతే రైటర్ అయ్యేటప్పుడు మనసులో ఒకటి అనుకొని దీన్ని మనం డెవలప్ చేయాలి అనుకుంటారు కదా, కానీ మీ ఫస్ట్ అనువాదం వచ్చింది లిప్తకాలపు స్వప్నం, అలా ఎందుకు జరిగిందంటారు? అంటే అసలు నేను నిజంగా సీరియస్ లిటరేచర్లోకి వద్దామని ఎప్పుడు అనుకోలేదు. నేను మంచి రీడర్ని, చదివేదాన్ని బాగా. సో ఫస్ట్ అనువాదం అనేది లిప్తకాలపు స్వప్నం అనే అనువాదం నేను మొదట చేశాను. అది కూడా దానికి ముందు కూడా దానికి ఏదో ప్లాన్ చేసుకుని నేను చేయలేదన్నమాట. ఏదో ఇంటర్నెట్లో చూడడము, ఏదో సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ పుస్తకం గురించి డీటెయిల్స్, ఇంగ్లీష్ బుక్ గురించి డీటెయిల్స్ తెలుసుకుని ఆ పుస్తకాన్ని తెప్పించుకుని చదివి దాన్ని అప్పుడు వచ్చిందనమాట ఆలోచన, దీన్ని తెలుగులోకి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో అలా సీరియస్ రచనలోకి ఎంటర్ అయ్యాను అనమాట. ముందేం ప్లాన్ లేదు అసలు, పర్టికులర్గా ఇది రాయాలి, ఇందులో ఇది చెయ్యాలి అనే ఆలోచన అయితే ఏమీ లేదు. ఓకే, అయితే లిప్తకాలపు స్వప్నం అనే పుస్తకాన్ని చూస్ చేసుకోవటానికి, అంటే అది ఇంగ్లీష్ వర్షన్లో, అది దాన్ని చూస్ చేసుకోవటానికి అంతగా మోటివేట్ చేసిన పాయింట్ ఏంటంటారు దాంట్లో? లిప్తకాలపు స్వప్నం అనేది ఒక 7 ఏళ్ల చిన్న పిల్లాడి స్టోరీ అనమాట. అంటే 7 ఏళ్ల బాబు 25,000 బొమ్మలేసి 2300 రోజుల్లోనే ఆ బాబు చనిపోవడం అనేది బాగా నన్ను బాగా అంటే చాలా బాగా హాంటింగ్, చాలా రోజులు అది వెంటాడింది అనమాట. ఆ పుస్తకం ఏంటి, ఇంత చిన్న పిల్లోడు ఇంత అద్భుతాలు సాధించి 25,000 బొమ్మలు వేయడం అంటే చిన్న విషయం కాదు. బోల్డ్ అండ్ అవార్డ్స్ వచ్చినాయి అనమాట. సో ఆ 7 ఏళ్ల పిల్లాడు చేసినటువంటిది అది చాలా మందికి తెలుగు పాఠకులకి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే దాని నుంచి ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది నాకు. క్లింట్ జీవితం ఇన్స్పిరేషన్, క్లింట్ అమ్మ ఇన్స్పిరేషన్, క్లింట్ నాన్న ఇన్స్పిరేషన్. సో నాకు అదందరూ తెలుగు పాఠకులకి చేర్చాలి అనే ఉద్దేశంతో దాన్ని తెలుగులోకి తీసుకొచ్చా. ఓకే, సో అంటే లిప్తకాలపు స్వప్నానికి మీరు అంత కనెక్ట్ అయ్యారు కదా, అంత కనెక్ట్ అయ్యి రాసిన స్టోరీని ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని అంత హాంట్ చేసి రాసిన దానికి వచ్చిన కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారు?
అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే లిప్తకాలపు స్వప్నం అని ఎవరైనా చెప్తే వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారు అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. నాకు అసలు తర్వాత ఇప్పుడు లిప్తకాలపు స్వప్నం తర్వాత చెప్పాను కదా, కథలు రాశాను, ఏవో వ్యాసాలు రాశాను, తర్వాత ట్రావెల్ లాగ్స్ రాశాను, పుస్తకం తీసుకొచ్చాను, దానికి సంబంధించి ఇంకొకటి అనువాదం చేశాను. ఇన్ని చేసినా కూడా నాకు లిప్తకాలపు స్వప్నం అని ఆ పేరు ఎవరైనా పలికితే, కొత్త వాళ్ళు పలికితే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందుకే నేను మీకు ఎలా తెలుసు అన్నప్పుడు మీరు లిప్తకాలపు స్వప్నం అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గరే వీళ్ళు ఆ లిప్తకాలపు స్వప్నం పుస్తకం గురించి మాట్లాడుతున్నారు. ఆ క్లింట్ తెలుసు, క్లింట్ నేను నా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటా కాబట్టి క్లింట్ తెలుసు ఎవరైనా, క్లింట్ గురించి మాట్లాడిన ఎవరైనా నా ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తారు అనమాట. ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఐస్. కొంచెం ఎమోషనల్ అవుతాను క్లింట్ గుర్తొస్తే. సో అంటే దాని తర్వాత అలాంటి స్టోరీస్ ని చూస్ చేసుకోకుండా మళ్ళీ మీరు ఈ 13 అనేది రాయటం గురించి కానీ లేకపోతే ఇంకోటి అది ఎందుకు అనుకుంటారు? క్లింట్ ఒక వజ్రం దొరికాడు. సో క్లింట్ని అందరికీ పరిచయం చేశాను. మీకు కిందాకే చెప్పినట్టుగా నేనైతే ప్లాన్ చేసుకోలేదన్నమాట. సో 13 కూడా అలాగే సేమ్. క్లింట్ పుస్తకం అయిపోయిన వెంటనే మేము ఇమీడియట్గానే పుస్తకం అయిపోయిన కొన్ని రోజులకే 2019లో థాయ్ రెస్క్యూ గురించి టీవీలో చూసాము. నేను, మా హస్బెండ్, పిల్లలందరం దాన్ని ఆల్మోస్ట్ 18 రోజులు మేము కూడా ఫాలో అయ్యామన్నమాట. ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది, పిల్లల్ని కాపాడతారా లేదా అంటే 13 మంది పిల్లల్ని 18 రోజుల పాటు ప్రపంచం అంతా ఏకమయ్యి, అంటే ఎటువంటి డిస్క్రిమినేషన్స్ లేకుండా, లేకపోతే మనం ఎందుకు చేయాలి అని అనుకోకుండా ముందు పడి ప్రపంచం అంతా ఏకమయ్యి ఆ పిల్లల్ని కాపాడడం అనేది చాలా పెద్ద సక్సెస్ అనిపించింది నాకు. అంటే మనము చిన్న వాటికే జీవితంలో అన్నీ పోయినాయి, లేదు బాధపడతాము, అది లేదు ఇది లేదు, వాళ్ళు ఏదో అన్నారు, లేకపోతే ఇట్లాంటి చిన్న వాటికి మనం బాధపడుతున్నాము. చిన్న వాటికే పిల్లలు ల్యాప్టాప్ కొనివ్వలేదని, ఫోన్ కొనివ్వలేదని అలగడాలు, లేకపోతే ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోవడాలు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు అరే ఇది కదా అసలు చేయాల్సింది, ఇది చదివితే ఇది చూస్తే చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు. సో ఇలాంటి స్టోరీని కూడా నేను చెప్పాలి. అంటే నా ప్రతి దాంట్లో నేను ఏది రచన చేసినా ఒక హోప్ ఉండేటట్టుగా చూసుకుంటాను. అలాంటి వాటి వైపే నేను ఆకర్షించబడతానేమో నాకు కూడా తెలీదు, బట్ యాక్సిడెంటల్ గా అలాగే అవుతుంది. ప్రతి పుస్తకం హోప్ ఈజ్ ఎవ్రీథింగ్. సో పుస్తకాలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఏదైనా హోప్ ఉన్నదైతే నాకు నచ్చుతుంది, నాకు కనెక్ట్ అవుతుంది అనమాట అది. ఆ తర్వాత అలానే మీరు విమెన్ రిలేటెడ్, విమెన్ ఎంపవర్మెంట్ కోసం అని ఇంకొకటి అంటే యాజ్ ఎ ఎడిటర్ గా ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు కదా. అది ట్రావెలాగ్ సంకలనం అనమాట. అది కూడా అంతే, స్త్రీలకు సంబంధించి. అంటే మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం, స్త్రీ స్వేచ్ఛ అంటున్నాము, విప్లవం అంటున్నాము. ఇన్ని చెప్పినా కూడా చాలా మంది ఆడవాళ్ళకి చెప్పినంత స్వేచ్ఛ కూడా ఇంట్లో ఉండదు. అంటే స్వేచ్ఛ అనేది ఎవరు ఇచ్చేది కాదు, మనకు ఉండేదే. మనం ఏమి అడగక్కర్లేదు, ఇవ్వక్కర్లేదు. కానీ చాలా మంది మాట్లాడతారు, ఆడవాళ్ళు కూడా చాలా బోల్డ్గా ఉన్నట్టుంటారు, కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అలా ఉండవు. అంటే ఇప్పుడు ఒక చోటకి నేను వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి, చెప్పాలి. అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ అయినా కావచ్చు, స్పౌజ్ అయినా కావచ్చు, వాళ్ళు వెళ్ళు అని అంటేనే అప్పుడు మనకి వెళ్ళడానికి కూడా చాలా మంది ఈవెన్ ఈ జనరేషన్ వాళ్ళు కూడా నేను ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పటం కాకుండా నేను వెళ్ళొచ్చా అదే దిస్ ఇస్ సో లైక్ చాలా చాలా అనిపిస్తుంది. అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ కన్ఫర్మేషన్ కోసం ఎందుకు చూడాలి అనిపిస్తుంది నాకైతే. ఆ తర్వాత వచ్చిన రీసెంట్ గా మేకప్ బతుకు, ఈ గోట్ లైఫ్ అనే దాన్ని ఎందుకు మేకప్ బతుకుగా, గోట్ లైఫ్ అంటే ఆబ్వియస్ గా మేకప్ బతుకు, బట్ దానికి ఆ పేరే ఎందుకు పెట్టాలనిపించింది, దాన్ని అసలు ఎందుకు తీసుకురావాలనిపించింది? గోట్ లైఫ్ కూడా సేమ్ ఏదో ఇంటర్నెట్లో ఏదో వెతుకుతున్నప్పుడు నాకు అది ఇంగ్లీష్ పుస్తకం నేను చూసాను. ఇంగ్లీష్ పుస్తకం సినాప్సిస్ చదవగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది కూడా కైండ్ ఆఫ్ హోప్ ఇచ్చే సంఘటనే కాబట్టి దానికి కనెక్ట్ అయ్యా నేను. సో దాన్ని చూసి బుక్ ఆర్డర్ చేసుకుని తర్వాత వెంటనే వచ్చిన సినిమా చూసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బుక్ చదివిన తర్వాత అప్పుడు అనిపించింది నాకు ఇది ఎందుకు అనువాదం చేయకూడదు నేను అని చెప్పి అలా దాన్ని ట్రాన్స్లేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు అంటే మీరు రాసిన 4 పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం కదా, 4 మాటలు. అయితే ఇలాంటి స్టోరీ ఇప్పుడు గోట్ లైఫ్ అనే స్టోరీ ఉంది, లేకపోతే లిప్తకాలపు స్వప్నం ఉంది, ఇలాంటి స్టోరీలు అనువాదాలుగానే కాకుండా మీ దగ్గర నుంచి, మీ లోపల నుంచి ఇంత స్ట్రాంగ్ స్టోరీలు, ఇంత హోప్ఫుల్ గా ఉండే స్టోరీలు ఎందుకు రావట్లేదంట? నేను సాహిత్యపు కెరియర్ మొదలుపెట్టి కొన్నాళ్లే అయింది. ముందు ఏమైనా
తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు నాకు ఎదురైనవి నేను చేస్తున్నాను. అంటే పర్టికులర్గా ఇది చెయ్యాలి అనే ఆలోచన అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు రాలేదు. వస్తే చేస్తా తప్పకుండా అలాంటిది. ఈ నల్ల బంగారం ఏంటండి? నెక్స్ట్ దాని మీదే వచ్చేలాగా విన్నాం. నల్ల బంగారం మీకు తెలుసు కదా, నేను సింగరేణి బిడ్డని. నేను పుట్టి పెరిగిందంతా సింగరేణి కాలరీస్లో అనమాట. సో బొగ్గుని నల్ల బంగారం అంటారు కాబట్టి అక్కడ ఆ బొగ్గు కథలు అనమాట అవన్నీ కూడా. సింగరేణి చుట్టుపక్కల ఉన్నటువంటి మానవ సంబంధాల మీద వచ్చే కథలు అనమాట. అంటే అన్ని నా చైల్డ్హుడ్ మెమొరీస్ అవి. అంటే అంత డీప్ సీరియస్ కథలు కాదు, కాకపోతే అన్ని కూడా ప్రతి కథ కూడా చైల్డ్ అబ్యూస్ కానివ్వండి అందులోనే. తర్వాత గట్టిగా మాట్లాడి గయ్యాలి అనుకునే ఆమె లోపల ఆమె బాధ ఏంటి, ఆమెకి వాళ్ళ హస్బెండ్ ఎలా ప్రవర్తిస్తాడు ఆమె విషయంలో అనేది కానివ్వండి. తర్వాత సింగరేణి కార్మికుల కష్టాలు, వాళ్ళ తాగుడుకు అలవాటు అవడం, వాళ్ళకు వచ్చేటటువంటి సింగరేణి మైండ్ వల్ల వాళ్ళకు వచ్చేటటువంటి హెల్త్ ఇష్యూస్తో ఉండేవి. తర్వాత ఆడపిల్లలకి ఉద్యోగాలు, అంటే చాలా కాలం వరకు మా నాన్నగారు చేసినప్పుడు రిటైర్ అయిపోయే వరకు కూడా తండ్రి జాబ్ కూతురికి లేదనమాట. సో దానికోసం కూడా చాలా ఫైట్ చేశాం. ఈవెన్ మా నాన్నగారు కూడా ఎదురు చూసారనమాట. ఒకవేళ నేను విఆర్ఎస్ తీసుకున్నారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు నేను నా ఉద్యోగం నేను తీసుకున్న తర్వాత మా అమ్మాయి చేస్తుంది అని అనుకుని ఎంతో ఆశగా చూశారు ఆయన. సో అలాంటి కథలు. ఆ తర్వాత 2015లోనో 14లోనో జీవో వచ్చింది అనమాట. సో ఆడపిల్లలకు కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఆ జీవో ఒకటి పాస్ అయింది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఆడపిల్లల ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏమైనా మార్పు ఉందా. సో ఇలా ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఒక 10-15 స్టోరీస్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. అంటే సింగరేణికి సంబంధించినటువంటి మానవ సంబంధాలకు సంబంధించినటువంటి కథలన్నీ. ఓకే. అయితే ఇందాక మీరు చెప్పినట్టు విమెన్ రిలేటెడ్ ది ట్రావెలాగ్ రాశారు కదా, దానికి కానీ లేకపోతే ఇప్పుడు నల్ల బంగారం దీని గురించి సింగరేణి గురించి రాసే దానికి కానీ రీసెర్చ్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎలా మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ చేసి పుస్తకం రాస్తారు? ప్రతి దానికి నేను ఏది రాసినా మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు రీసెర్చ్ చేయాలనుకుంటాను అనమాట. అంటే మేము 13కి నేను నా హస్బెండ్ కలిసి థాయిలాండ్ వెళ్ళొచ్చు. నార్త్ థాయిలాండ్లో ఎక్కడైతే ఆ కేవ్ ఉందో ఆ కేవ్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ రెస్క్యూ చేశారు వీళ్ళని, వీళ్ళు ఇక్కడ నుంచి బయటకు వచ్చారు, వీళ్ళు ఇక్కడ తిన్నారు, వాళ్ళు అక్కడ దాక్కున్నారు. సో మొత్తం అన్ని మేము అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి వచ్చామన్నమాట. దానికోసం అక్కడికి వెళ్ళడానికి మేము ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ వెయిట్ చేసాము. ఎందుకంటే కరోనా వల్ల అన్ని ట్రావెల్ అంత ఆగిపోయింది, టూరిజం ఆగిపోయింది. సో అప్పుడు అంత ఆగినా కూడా మేము కొంచెం వెయిట్ చేసి తొందరపడకుండా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ తీసుకున్నాం ఆ పుస్తకాన్ని బయటికి తీసుకురావడానికి. సో ఫైనల్గా వెళ్ళి కేవ్ దగ్గరికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసుకుని వచ్చిన తర్వాత అది కంప్లీట్ చేసాం. అంటే దిసే ఒకటి చదవటం కంటే ఒక టెక్స్ట్ ఫార్మాట్ కంటే ఒక ఇమేజ్ రిప్రజెంటేషన్ అనేది 10 times బెటర్. ఒక ఇమేజ్ రిప్రజెంటేషన్ కంటే ఒక వీడియో రిప్రజెంటేషన్ అనేది ఇంకొక 10 times బెటర్ కదా. సో మీరు ఇంకా ఈ జనరేషన్లో ఇంకా ఎందుకు పుస్తకాలే రాయాలనుకుంటున్నారు? వై డోంట్ యూ మేక్ డాక్యుమెంటరీ అండ్ థాయిలాండ్ వాళ్ళది కావచ్చు, లేకపోతే ఈ సింగరేణి కావచ్చు? మెయిన్ నాకు సింగరేణికి సంబంధించినవి డాక్యుమెంట్ చేయాలని ఉందన్నమాట. సో నా సీనియర్ ఒక అబ్బాయి ఇద్దరం కలిసి ఒకసారి కొంత ప్లాన్ చేసి పెట్టాము. ఫ్యూచర్లో దాన్ని ఆ సింగరేణికి సంబంధించినటువంటి, అంటే మాకు ఓపెన్ కాస్ట్ అనేది రావడం వల్ల మాకు అక్కడ ఏమీ లేదనమాట. మాకు అసలు ఏమీ మెమరీస్ లేవు, చిన్నప్పటి జ్ఞాపకాలు తప్పితే. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి చూస్తే బొగ్గుల కుప్పలు తప్పితే, గుంటలు తప్పితే, గొయ్యి తప్పితే ఏమీ లేదనమాట. సో దానికి సంబంధించింది నేను సీనియర్ ఒక అబ్బాయి ఇద్దరం కలిసి ప్లాన్ ఉందనమాట, ప్లాన్ చేసుకుంటున్నాము. సో అది ఫ్యూచర్లో చేయాలనే ఆలోచన అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో చిన్నప్పటి నుంచి ఉన్నాం అనుకోండి, ఇక్కడ గొయ్యి అయిపోయింది, ఇక్కడ లైఫ్ పోవటాన్ని చూస్తే భలే హార్ట్ రెంచింగ్ గా ఉంటది కదా. చాలా అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసినవి చాలా. ఇప్పుడు నేను మీకు చెప్పింది అంటే మేము చిన్నప్పటి నుంచి, నేను ఒక రకంగా చెప్పాలంటే అడవి బిడ్డను అనమాట. అంటే స్కూల్కి మా స్కూలే ఒక అడవిలో ఉండేదన్నమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి సేమ్ రెప్లికా లాగా ఉండేదన్నమాట. చాలా బాగుండేది. సో బిల్డింగ్లో తక్కువ, బయట చెట్ల కింద ఎక్కువ ఉండి చదువుకున్నటువంటి స్కూల్ నాది. సో ఆ మెమొరీస్, ఆ చెట్లు, ఆ పువ్వులు, ఆ కాయలు, ఆ ఎగరడాలు, దూకడాలు అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు అసలు అది లేదు, ఆ జ్ఞాపకమే లేదు. నేను కనీసం నా పిల్లలకి చూపించుకోవడానికి నాకు అక్కడ ఏ మెమొరీ మిగలలేదు. సో అది ఒక మట్టి దిబ్బలాగా, ఒక బొగ్గు కుప్పలాగా అయిపోయినటువంటి దాన్ని చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అందులో నుంచి వచ్చినవే ఈ నల్ల బంగారం కథలు అనమాట. ఆ పెయిన్లో నుంచి, అంటే ఏం చేస్తాం మనం అసలు? ఇప్పుడు చాలా మంది ఊరికి ఏదైనా చేద్దాం అనుకుంటారు, నాకేం చేయడానికి లేదు ఊరికి, ఎందుకంటే ఊరే లేదు అక్కడ. సో ఆ నిర్వాసితుల కష్టాలు, ఆ బాధలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, సో నేను కూడా అదే టైప్ కదా,
నాకు కూడా ఏమీ లేదు అక్కడ అనేది చాలా హాంటింగ్గా అనిపిస్తుంటుంది, బాధ అనిపిస్తుంది, చాలా ఎమోషనల్ అవుతాం గుర్తొస్తే. అంటే ఎంత గోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి నాకు చిన్నప్పుడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూస్తే కాంట్రాస్ట్ ఏమీ లేవు అక్కడ. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో దాని నుంచే నల్ల బంగారం కథలు అనేది అట్లీస్ట్ ఎంతో ఒక 0.01% అన్నా నేను కథలు రాసి కొంతమందికన్నా నేను అవి చేర్చాలి అనే ఉద్దేశంతో రాస్తున్నాను అనమాట. అంటే ఒక్కటి చెప్పండి నాకు, యాజ్ యు ఆర్ ఏ రైటర్, ఒక స్టోరీ ఇన్స్పిరేషన్ ఉంది నాకు. ఇప్పుడు సింగరేణినే ఇన్స్పిరేషన్ ఉంది, దాంట్లో నుంచి నావెల్ రాయటానికి, దాంట్లో నుంచి కథలు రాయటానికి, కథలు వర్సెస్ నావెల్ అన్న పాయింట్ వస్తే వాట్ డూ యూ సే? ఎలా చూస్ చేసుకోవాలి నావెల్ రాయటానికి, కథలు రాయటానికి ఎలా చూస్ చేసుకోవాలి? యాక్చువల్గా అయితే నవల రాయాలనే ఆలోచన కూడా ఉంది, ఎందుకంటే అది కొంచెం రేర్ టాపిక్ కదా. అంటే పెద్దవాళ్ళు రాశారు చాలా మంది, పి చందు గారు లాంటి వాళ్ళు, తర్వాత అల్లం రాజయ్య లాంటి వాళ్ళు, వాళ్ళందరూ సింగరేణి బొగ్గుకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలకి సంబంధించినటువంటి అద్భుతమైన నవలలు తీసుకొచ్చారు. సో నేను నవల రాయాలని ఆలోచన ఉంది. బట్ కాకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు నేను ఎంట్రీలో ఉన్నాను కాబట్టి ఫస్ట్ కథలు రాస్తాను. కథలు రాసిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో డాక్యుమెంటేషన్, నవలలు అనేవి నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లాగా పెట్టుకుని చేద్దామని ఆలోచన ఉంది. సో ఇప్పటి వరకు మీరు 4 పుస్తకాలు రాశారు, 5వ పుస్తకంగా నల్ల బంగారం రాబోతుంది. అంటే ఇది ఒక్క మనిషితో సాధ్యపడేది కాదు కదా. ఇప్పుడు ఏ పని చేస్తున్నాం అంటే ఇండివిజువల్గా ఉండి చేయటం వేరు, యాజ్ అ ఫ్యామిలీగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉండి, మీకు అబ్బాయి ఉన్నారు, మీ హస్బెండ్ ఉన్నారు, మీ అత్తగారు ఉన్నారు, వీళ్ళందరినీ మెయింటైన్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక పని చేయటం వేరు, కొత్త కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ 4 పుస్తకాలు తీసుకొచ్చి మళ్ళీ 5వ పుస్తకం, తర్వాత ఇంకొక నవల రాయాలంటున్నారు, తర్వాత డాక్యుమెంటరీ చేయాలంటున్నారు, ఇవన్నీ ఎలా సాధ్యపడతాయని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ అది చేయాలని మనం చేసే పని మీద ఇష్టం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఈ పని నేను చెయ్యాలి అని గట్టిగా అనుకోవాలి అంతే. ఫస్ట్ అనుకున్న తర్వాత మనం అనుకోవాలి. 2 మనకి సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అది నాకు నా కొడుకు నుంచి ఉంది, నా హస్బెండ్ నుంచి ఉంది, మా ఇన్లాస్ నుంచి ఉంది, మా సిస్టర్స్ ఇన్లా నుంచి ఉంది, మా సిస్టర్ నుంచి ఉంది, ఫ్రెండ్స్ నుంచి కూడా ఉందన్నమాట. నాకు చాలా మంచి అద్భుతమైన ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరూ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. సో నాకు అంతమంది ఎంకరేజ్మెంట్ ఉన్నాక ఇంకెందుకు నేను చేయను, ఆల్రెడీ నాకు కొంచెం చేయాలనే ఆసక్తి ఉంటుంది. సో అలా నాకు చేయగలుగుతాను అన్ని. నువ్వు రాసుకుంటున్నావు అంటే నువ్వు రాసుకో అని హస్బెండ్ వదలటం వేరు, ఆ ఫ్రీడమ్ ఇవ్వటం వేరు. మీతో పాటు థాయిలాండ్కి వెళ్దాం పదా, ఇది రీసెర్చ్ చేద్దాం చూద్దాము అంటే అనగానే వెనక రావటం వేరు కదా. మీ హస్బెండ్ సపోర్ట్ గురించి చెప్పండి, మీ అబ్బాయి సపోర్ట్ గురించి చెప్పండి. అసలు వాళ్ళు ఏమన్నారు ఈ 4 పుస్తకాలు చదివిన తర్వాత కూడా? మా హస్బెండ్ అయితే చాలా చాలా సపోర్ట్ చేస్తారు. అంటే అసలు నేను నిజం చెప్పాలంటే అసలు ఈ సాహిత్యంలోకి రావడానికి మేజర్ కారణమే తను అనమాట. ఎందుకంటే తను అంతకంటే ముందు నుంచే తను సాహిత్యంలో చాలా పేరు మోసినటువంటి వ్యక్తి అనమాట. ఒక దళారీ పశ్చాత్తాపం అని చెప్పేసి ఒక అనువాద పుస్తకం తీసుకొచ్చారు, తర్వాత జంగల్నామా అని, తర్వాత కుట్రాజకీయం అని చెప్పేసి అలా తను ఆల్రెడీ ఒక 2-3 అనువాదాలు చేశారు. తను ఒక నవల కూడా రాశారు 2000లోనే. సో తనకి సాహిత్యం తనకి చాలా ఇష్టము. తనని చూసే నేను ఇన్స్పైర్ అయ్యేదాన్ని అనమాట. తను బాగా చదువుతాడనమాట. తను చదవడం చూసి చదివేదాన్ని, తను రాయడం చూసి తనకి ప్రూఫ్ రీడింగ్ చేయడం, అలా నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేదనమాట. అరే ఇదేదో బాగుంది, నేను కూడా చేయొచ్చు కదా అని అలా చిన్నగా మొదలు పెట్టాను. ఇప్పుడు నాకు అసలు తను 100% సపోర్ట్ చేస్తారనమాట. నేను ఏది చేస్తా అన్నా, ఏదైనా సరే, ఏదైనా ఇది ప్రాబ్లం ఉంటుంది, ఇది వద్దు అని చెప్పడానికి ఏమైనా ప్రయత్నిస్తారు. ఎప్పుడన్నా చాలా తక్కువ సార్లు చెప్తారు. అయినా కూడా నేను చేస్తాను అనుకోండి, ఏమనరు. కానీ అక్కడ చెప్తాను, లేదు నాకు ఇది నచ్చింది నేను చేస్తా అని. కానీ తర్వాత ఆలోచిస్తాను నేను కూడా, అంటే తిని అసలు జనరల్గా నో అని చెప్పాడు కదా, ఇలా చెప్పాడంటే ఏదో కారణం ఉండుంటుంది అని చెప్పేసి నేను దాన్ని మళ్ళీ రీథింక్ చేస్తాను అనమాట. సో అట్లా తను సపోర్ట్ బాగా చేస్తారు. ఓకే, మీరు ఆయన పుస్తకాలకు కూడా ప్రూఫ్ రీడ్ చేయగలిగినంత ఉండాలి అంటే మీకు తెలుగు మీద పట్టు ఉండాలి కదా. అసలు మీరు ఏం చదువుకున్నారు? మీరు నవ్వుతారు కానీ 10th తెలుగు వదిలేసాను నేను. నాకు ఇంటర్లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ, తర్వాత డిగ్రీలో హిందీ. సో తెలుగు నేను 10th వదిలేసాను అనమాట. కాకపోతే చదవడం అనేది ఒకటి నా అలవాటు ఉండడం వల్ల నేను ఇదంతా చేయగలుగుతున్నాను అనమాట. అంటే బాగా చిన్నప్పటి నుంచి చదవడం అలవాటు. చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల వయసు అప్పటి నుంచి నాకు అన్ని పుస్తకాలు, అసలు ఏ పుస్తకం వదలకుండా కొత్త పుస్తకం వచ్చింది లైబ్రరీకి అంటే అది తెప్పించుకొని చదవడము. సో అలా రేషియస్ రీడర్ అనమాట. ఎండమూరి, ఎద్దనపూడి, మల్లాది, కొమ్మనాపల్లి అవన్నీ ఒక స్టేజ్ వరకు చదివాను. ఆ తర్వాత ఇంకా అయిపోయింది, ఇందులో ఏం లేదు అనుకున్న టైంలో మళ్ళీ రంగనాయకమ్మ గారు, తర్వాత బుచ్చిబాబు గారివి కొంచెం అంటే నేను అడ్వాన్స్డ్ అనుకున్నాను, అవి చదివాను అనమాట. సో చదివాను, మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఒక 5 years నుంచి మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. ఓకే, సో స్వర్ణ కిలారి
టాప్ 5 బుక్స్ అంటే ఏం చెప్తారు, ఏం సజెస్ట్ చేస్తారు? అంటే రైటర్ దగ్గర నుంచి ఇప్పుడు నేను చిన్నప్పుడు చదివిన బేసిక్ పుస్తకాలు అంటే ఇప్పుడు ఆ సీనియర్ రైటర్లు విన్నారనుకోండి తిట్టుకుంటారు నన్ను. నాకు అప్పుడు అవి గొప్ప పుస్తకాలే, ఇప్పుడు నాకు అవి బేసిక్ పుస్తకాలు. సో మీకు నేను అవి చెప్పలేను బేసిక్ అని. అంటే ఒక రైటర్ నుంచి ఈ సజెషన్స్ ఎక్స్పెక్ట్ చేయటం అనేది ఎవ్రీబడి డూ దట్ కదా, అందుకని చెప్పొచ్చు. కానీ నాకు నచ్చిన పుస్తకం మీకు నచ్చాలి అని ఏమి లేదు. సో మీకు ఇంకొకటి నచ్చచ్చు, అంటే మీకు పల్ప్ ఫిక్షన్ నచ్చొచ్చు, నాకు ఇంకొంచెం ఇంకేదో నేను కొంచెం లైట్ సరదాగా ఉండేవి, లైట్గా ఉన్నవి నేను చెప్పను. నేను కొంచెం సీరియస్ పుస్తకాలే మీకు అడ్వైజ్ చేస్తాను. కాబట్టి అది మీకు నచ్చకపోవచ్చు, అందుకే నేను చెప్పను ఈ పుస్తకం చదవండి, పుస్తకం చదవకండి అని. నాదేది అడిగితే మాత్రం నేను లిప్తకాలం అని చెప్తాను. సో అంటే నేను మీ ఇంటర్వ్యూ అనగానే చూసిన దాని ప్రకారం నాకు ఏం తెలిసిందంటే మీ మదర్ ఝాన్సీ గారి ఇన్స్పిరేషన్ మీ పైన చాలా ఉంది, అట్లానే పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నారు అని. సో మీ మదర్ ఎంత అవిడ్ రీడర్, మీకెందుకు వచ్చింది ఆవిడ పుస్తకాలు చదువుతుంటే చూసి ఓకే మనం కూడా చదువుదాం అన్న ఇది? అమ్మ అప్పుడు ఆ రోజుల్లోనే పియూసీ చదివారనమాట. సో దానికి చదువు అంటే చాలా ఇష్టం అనమాట. అంటే క్లాస్ పుస్తకాలు, అంటే మేము మామూలుగా కూడా బాగా చదువుకోవాలి, మంచి మంచి జాబ్స్ చేయాలి అలా ఉండేదన్నమాట. సో పుస్తకాలు తనకి చిన్నప్పటి నుంచి తన పుస్తకాలు అలవాటు. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఇంట్లో కొంచెం ఒక టైప్ ఆఫ్ వాతావరణం ఉండేదన్నమాట, కొంచెం పొలిటికల్ అదే ఉండేదన్నమాట. సో అమ్మకు కూడా చిన్నప్పటి నుంచి పుస్తకాలు అలవాటు. సో అమ్మ నుంచి నాకు చెల్లికి కూడా బుక్స్ చదవడం అలవాటైంది అనమాట. సో మాకు దగ్గర ఒక క్లబ్ అని ఉండేది, ఆ క్లబ్ లైబ్రరీ లాంటిది, కైండ్ ఆఫ్ క్లబ్ అనమాట. అక్కడికి వెళ్ళి ఎవ్రీడే బుక్స్ తెచ్చుకొని చదివేవాళ్ళము. సో రాత్రి 1 గంట అయినా కూడా పుస్తకం అమ్మ తిడుతుండేది, ఇంతసేపు అయింది పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, క్లోజ్ చేసేసేయండి అని. చెప్పకుండా పక్కన సైడ్కి తిరిగి చదువుకోవడం, అమ్మ అయిపోయింది 5 నిమిషాలు అని చెప్పి అనడము. సో అలా బాగా చదివేవాళ్ళం అనమాట, అలా అలవాటైంది. సో అలా దాచిపెట్టుకొని పుస్తకాలు చదివిన ఆ మెమరీస్ చెప్పండి. చాలా పుస్తకాలు, అసలు చాలా. అంటే రేపొద్దున ఎగ్జామ్ ఉందంటే కూడా ఈరోజు కొత్త లైబ్రరీలో నుంచి ఒక పుస్తకం తెచ్చి ఫ్రెండ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ పుస్తకం అసలు ఇప్పుడంటే నిజంగా చెప్తున్నాను కదా, ఒక పుస్తకం చదవడానికి 3-4 రోజులు, వారం రోజులు తీసుకుంటున్నాం. అసలు అప్పుడు ఒక రోజులో పుస్తకం అయిపోవాల్సింది. అసలు మళ్ళీ నెక్స్ట్ డేకి పుస్తకం పక్కన పెట్టుకోవడం, మడత పెట్టుకోవడం, మధ్యలో పెట్టుకోవడం అలాంటివి ఏమీ లేవన్నమాట. ఒక రోజు పుస్తకం చేతికి వస్తే అది అయిపోవాల్సింది, అది ఎంత పెద్ద పుస్తకం అయినా అయిపోవాల్సిందే. నిజంగా అప్పుడే బాగుండేదేమో అనిపిస్తుంది, అప్పుడే చాలా ఫ్రీ టైం ఉండేది. ఇప్పుడు అసలు నిజం ఒక రోజులో పుస్తకం చదవడం అనేది చాలా తక్కువ అనమాట, రేరెస్ట్ అసలు. ఇప్పుడు నేను అనుకోండి ఒక పుస్తకం చదవటానికి అది నాకు బాగా కనెక్ట్ అయితే నేను మాక్సిమం అంటే ఒక 150 పేజెస్ పుస్తకం అయితే సింగిల్ సిట్టింగ్ లో కూర్చొని చదివేస్తాను. లేదు ఒక 300 పేజెస్ అట్లాంటి పుస్తకం అయితే 3 రోజులు కంటిన్యూస్ గా చదువుతాను. అట్లా మీకు బాగా నచ్చిన పుస్తకం, బాగా కనెక్ట్ అయిన పుస్తకాన్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? ఈ మధ్య కాలంలో నేను చదివిన పెద్ద పుస్తకం నెమినీలం అని జయమోహన్ గారిది, మీరు వినే ఉంటారు కదా, అవినీన్ భాస్కర్ గారు అనువాదం చేశారు. ఆ పుస్తకంలో ఒక్కొక్క కథ 30-40 పేజీలు, 50 పేజీలు కూడా ఉంటుంది అనమాట. ఆ పుస్తకాన్ని ఒక్క రోజులో ఏం కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే నాకు ఆ కథ బాగా నచ్చి వాటిని ఆస్వాదిస్తూ చదివాను అనమాట. అంటే ఒక కథ చదవడానికి నాకు ఒక్కొక్క రోజు ఒక కథ ఒక రోజు చదివేదాన్ని అనమాట. అంటే ఒక రోజంతే మొత్తం కాదు, ఒక కథ చదివేసి ఆపేసేదాన్ని, అమ్మ మళ్ళీ దీన్ని రేపు చదువుకోవాలి అలా అనిపించిన పుస్తకం అయితే నెమినీలం. నాకు చాలా మందికి ఒక టీ కప్పో లేకపోతే కాఫీ కప్పో పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని ప్రశాంతంగా ఇట్లాగా చినుకులు పడుతూ ఉంటే చదవటం అనేది చాలా మందికి అది డ్రీమ్ లాంటిది కదా. సో మీకు ఎలా పుస్తకాలు చదవటం ఇష్టం, మీరు ఎలా ఆస్వాదిస్తారు? మీరు ఇందాక బాల్కనీ చూసారు కదా, మీరు అన్నట్టుగానే ఒక గ్రీన్ టీనో కాఫీనో కప్పు పెట్టుకొని పుస్తకం ఆ బాల్కనీలో నేను ఒక్కదాన్ని కూర్చుని ఇలా కొంచెం డ్రిజ్లింగ్ అవుతూ ఉన్నప్పుడు చదవడం చాలా బాగుంటుంది. ఒక్కదాన్ని కూర్చుని చదవడం ఇష్టం, నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట, ఎవరు ఉండకూడదు. అందుకే జనరల్గా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చదువుతాను. ఓకే. సో అంటే యాజ్ ఎ రైటర్గా తర్వాత విమెన్ రిలేటెడ్ దాని గురించి ఓకే, బట్ మీరు యాక్టర్ ఎలా అయిపోయారు మధ్యలో ఆల్ ఆఫ్ ది సడన్? అది ఒకలాంటి అంటే తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణ భాషలో నుంచి, తెలంగాణ వేషధారణలో నుంచి, తెలంగాణ కల్చర్లో నుంచి వచ్చిన సినిమా దొరసాని. సో అలాంటి దొరసాని సినిమాలో మీరు ఎలా పార్ట్ అయ్యారు? ఫస్ట్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ అదే కదా? యా అవును, ఫస్ట్ అదే. యాక్చువల్గా సరదాగా అంటారు కదా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని, అంటే సీరియస్ కాదు. యాక్చువల్గా నేను డాక్టర్ అవ్వాలని మా అమ్మ కోరుకుంది, ఇంటర్ వరకు బైపీసీ తీసుకున్నాను. సో నాకు వచ్చిన ర్యాంక్కి డాక్టర్ అవ్వనని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో యాక్టర్ అనేది కూడా అనుకోకుండా జరిగింది అనమాట. గడిగోలు అని చెప్పేసి ఫేస్బుక్లో తెలంగాణ ఇస్రేలు పదాలని గడిగోలు అని ఒక గ్రూప్ ఉందన్నమాట. తెలంగాణ కల్చర్ గురించి ఉంటుంది అనమాట. అక్కడ వాడే వస్తువులు, తెలంగాణలో
సినిమాలో మనం ఏం పదాలు వాడతాము, ఎలాంటి సామెతలు వాడతాము, మొత్తం తెలంగాణ కల్చర్ అంతా గడిగోలు అనే గ్రూప్లో ఉంటుంది అనమాట. దానిలో నేను వన్ ఆఫ్ ద అడ్మిన్ అనమాట. సో అలా అయినప్పుడు ఏం చేసేదాన్ని అంటే చెప్పాను కదా, నా చైల్డ్హుడ్ మెమరీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. సో అన్ని రోజు ఒకటి రాసేదాన్ని అనమాట. ఇవాళ సీతాఫలాల చెట్టు దగ్గరికి వెళ్ళాము, కాయలు కోసుకున్నాం, మక్క పెట్టుకున్నాం, తిన్నాము, తునికి చెట్టు ఎక్కాము, లేకపోతే సపోటా కాయలు కోసుకున్నాము, మొత్తం చెట్లు కాయలు ఎక్కడం దూకడము, ఆ కల్చర్ అనమాట. అంటే 80s ఉన్న కల్చర్ అంతా నేను రాసేదాన్ని అనమాట. సో అది చూసి కేవీఆర్ మహేంద్ర గారు ఆ పేజ్ ఫాలో అయ్యేవారు అనమాట. సో అలా ఆయన నాతో ఒక 2-3 సార్లు దానికి సంబంధించి మాట్లాడారు. ఒకరోజు అనుకోకుండానే దొరసాని సినిమాలో పెద్దొరసాని రోల్ ఉంది, చేస్తారా అని చెప్పి అడిగారు అనమాట. చాలా నవ్వాను గట్టిగా, నిజం చెప్పాలంటే. పాపం ఆయన అడగగానే ఫస్ట్ గట్టిగా నవ్వాను. ఏంటండి నవ్వుతున్నారు అంటే, నేనేంటి యాక్ట్ చేయడం ఏంటి అని అంటే, లేదు ఆయన ఒక 2 నిమిషాల్లో చెప్పారు నాకు ఆ పాత్ర ఎలా ఉంటుంది అని. డైలాగ్స్ ఉండవు, చాలా చిన్న పాత్ర, కానీ ఆయన చెప్పిన ఇంటెన్సిటీ చూసి నేను వెంటనే అక్కడే ఎస్ చెప్పేశాను అనమాట. నేను ఇంటికి వచ్చి మా హస్బెండ్కి కన్ఫర్మేషన్ కోసం చెప్పట్లేదు, నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను, నేను ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నాను అని చెప్పాను అనమాట. లేదు, నవ్వారు అంతే. ఆ తర్వాత షరతులు వర్తిస్తాయి చేశారు. తర్వాత అక్షర తీసినటువంటి షరతులు వర్తిస్తాయి. అక్షర కూడా 2 years బ్యాక్ ఎప్పుడో, అక్క మీరు నా సినిమాలో చెయ్యాలక్క అని ఒకరోజు అడిగాడు అనమాట. సరే సీరియస్గా, సరేలే అక్షర సినిమా తీసినప్పుడు నన్ను అడిగినప్పుడు నేను చూద్దాంలే అని అనుకున్నాను నిజంగా. తర్వాత ఒకరోజు ఫోన్ చేసి అడిగాడు. సో అక్షర్, నాకు నిజంగా సినిమాలో యాక్ట్ చేయాలని పెద్ద ఆసక్తి ఏం లేదు, కాకపోతే నీకోసం అడిగావు కదా నేను చేస్తాలే అని చెప్పి ఒక చిన్న పాత్ర, అది కూడా సరదాగా చేసినవి ఆ 2 పాత్రలు కూడా. సీరియస్గా నేనేం యాక్టర్ అవ్వాలనుకోలేదు. అంటే సరదాగా చదువుతున్న పుస్తకాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రైటర్ అయిపోయారు. అలానే సరదాగా ఫేస్బుక్లో ఏదో రాస్తూ ఉండి దాన్ని చూసి యాక్టర్ అయిపోయారు. సో వాట్ ఇంకేమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా యాక్టింగ్ చేయడంలో? ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా లైనప్? యాక్చువల్గా వచ్చాయి నిజానికి, ఒక 3-4 ఆఫర్స్ వచ్చాయి, కొంచెం కమర్షియల్ టైపు. సో నేను చెప్పేసాను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని. ఇది కూడా వాళ్ళిద్దరు డైరెక్టర్స్ కోసం చేసినవే నిజానికి చెప్పాలంటే. సో ఇక్కడ ఇంత పెద్ద లైబ్రరీ బిల్డప్ చూస్తున్నాం కాబట్టి, సో దిస్ ఈస్ ద మూమెంట్ ఐ కెన్ ఆస్క్, మీ టాప్ 5 books టు సజెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూడా నాకు క్లిష్టమైన ప్రశ్నే, కష్టమే చెప్పడానికి, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు బాగా ఇష్టమైన పుస్తకం వనవాసి. వనవాసి ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ బుక్. తర్వాత స్పార్టకస్, మ్యాగ్జిమ్ గోర్కిది, అమ్మ, తర్వాత దళారి పశ్చాత్తాపం, తర్వాత రీసెంట్గా మన సప్తభూమి. కథల పుస్తకాలకు వస్తే కదీర్ బాబు గారి దర్గామిట్ట కథలు అంటే నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ స్టోరీ బుక్ అనమాట. అది నాకు కూడా ఫేవరెట్, ఎందుకంటే మాది ఫ్రమ్ నెల్లూరు కాబట్టి. సో ఇంత లైబ్రరీ బిల్డ్ చేసుకున్నారు కదా, ఈ లైబ్రరీని ఎన్ని రోజులు బిల్డ్ చేసుకుంటే ఇంత అయిందంటే? ఆల్మోస్ట్ మా పెళ్ళైనప్పటికంటే ముందున్న పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయన్నమాట. అంటే నా సహచరుడికి కూడా, తనకు కూడా పుస్తకాలు బాగా ఇష్టం. వాళ్ళ నాన్నగారు కూడా బాగా పుస్తకాలు, రష్యన్, అంటే మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో రష్యన్ పుస్తకాలు ఉండేవి అనమాట. సో చాలా పుస్తకాలు ఉండేవట. సో ఇల్లు మారడము, తర్వాత అప్పట్లో చెదలు, ఇంత కేర్ తీసుకునే వాళ్ళం కాదు కదా. సో అలా పోయిన తర్వాత కూడా కొన్ని పుస్తకాలు అందులో ఉన్నాయన్నమాట. రష్యన్ పుస్తకాలు కూడా మీకు అందులో కనపడుతుంటాయి. సో అన్ని రకాలు, ఆల్మోస్ట్ 20 ఏళ్ల నుంచి మేమిద్దరం కలెక్ట్ చేసుకున్నవి ఉన్నాయి, అంతకంటే ముందున్న పుస్తకాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఆల్ కైండ్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో అక్కడ చూస్తే 6వ తనం కథకి ఖమ్మం ఈస్థెటిక్స్ పురస్కారాలు 2023 అని ఉంది. సో ఈ 6వ తనం అనే కథని రాయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఏది మోటివేట్ చేసింది ఈ స్టోరీ రాద్దాము అని? 6వ తనం కథ రాయడానికి జరిగిన కథ, అది జరిగిన సంఘటనలు, అది కథ కాదు అసలు చెప్పాలంటే. మా ఫ్యామిలీలోనే, మా అత్తగారి ఫ్యామిలీలో ఒక 2-3 స్త్రీలకి హస్బెండ్ చనిపోయినప్పుడు ఆ 10వ రోజు చేసేటటువంటి ఆ గాజులు తీయడం అనే ఒక కార్యక్రమం ఉంటుంది కదా, అది నేను చూసి చాలా చాలా బాధేసింది. ఏంటి ఇంత అమానవీయంగా, ఇంత అమానుషంగా చేస్తున్నారు. హస్బెండ్ చనిపోయి ఆయనకి స్నానం చేయిస్తూ పక్కన ఈ భార్యను కూర్చోబెట్టి, ఆ బతికున్న ఆవిడికి మొత్తం తల మీద నుంచి నీళ్లు పోసి మొత్తం పసుపు పెట్టేసి పెద్ద బొట్టు పెట్టి, నాకు బాగా ఏడుపు
ఏడుపు కోపం అసలు అక్కడ ఏం చేయలేకపోయాను అనమాట. సో నేను ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మా సిస్టర్స్ ఇన్లాతో పక్కన కూర్చుని ఇంత అన్యాయం జరుగుతుంది, అసలు ఎవరు మాట్లాడలేదంటే మరి ఏం చేస్తాం మనం ఏం చేయగలము అని అన్నారు వాళ్ళు. వాళ్ళకి కూడా మనసులో అదే ఉంది, కాకపోతే ఏం చేయగలము అని అన్నారు. అంటే అప్పుడు నేను చెప్పాను ఏదో ఒకటి చేయాలి, అట్లీస్ట్ నేను కథ రాస్తాను అని అన్నాను అనమాట. అప్పుడు వచ్చింది నాకు ఆలోచన. సో మా ఫ్యామిలీలోనే 3 స్త్రీలకి సంబంధించినటువంటి సంఘటనలన్నీ కలిపి నేను కథలాగా రాశాను అనమాట. అది చాలా అమానుషమైన కార్యక్రమం, అది చెయ్యొద్దు అని చెప్పి రాశాను దాని గురించి. బట్ ఫ్యూ థింగ్స్ వీ కెనాట్ స్టాప్ కదా, బట్ మనం చాలా లోపల నుంచి ఆ బాధను ఫీల్ అయినప్పటికీ కొన్ని ఇట్లాంటి విషయాలు ఏవైతే ఉంటాయో, మెయిన్గా పల్లెటూర్లు తీసుకుంటే ఇది చేయకపోవటం వల్ల తర్వాత ఏదన్నా జరిగిన చిటిక్కన్నా అది పర్టికులర్ మనిషి చేయకపోవడం, సో కొన్నిటికి మనం కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. సచ్ పెయిన్ఫుల్ మూమెంట్స్, చాలా చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అంటే నేనేమంటానంటే మనం ఏమన్నా చేయగలము, మనం ఏదో రూపంలో అందరము వెళ్ళి నిలబడేసి ఇది ఆపండి అని మనము అన్ని చేయలేకపోయినా ఏదో రకంగా. ఇప్పుడు నేను ఆ కథ రాసినప్పుడు పెద్ద మార్పు వచ్చేస్తుంది, ఈ కథ చదవగానే అందరూ మారిపోతారని అనుకోలేదు నేను. పుస్తకాలు ఒకవేళ 500 పుస్తకాలు వేసి ఉంటే అందులో ఒక 100 మంది చదువుంటే ఒక 3-4 అన్నా అరే ఇది కరెక్టే కదా అని ఆలోచిస్తారేమో అన్న ఉద్దేశంతో రాశాను నేను అది. సో మీ రీసెంట్ పుస్తకం గోట్ లైఫ్ మేకబతుకు కదా, సో అసలు కేటీఆర్ గారితో లాంచ్ చేయించడానికి రీజన్ ఏంటి? ఇది రీసెంట్ గానే లాంచ్ జరిగింది కాబట్టి ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయి, ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, అలానే ఎలాంటి సేల్స్ ఉన్నాయి? మేకబతుకు కేటీఆర్ గారితో చేయించడానికి కారణం ఉందండి. ఎందుకంటే ఆయన ఎన్ఆర్ఐ మినిస్టర్ లాగా ఉన్నప్పుడు ఆయన చాలా మంది గల్ఫ్ వాసులకి, అంటే ఇలా వీసాలు సరిగా లేకుండా వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆయన చాలా మందిని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చాలా మందిని తీసుకొచ్చారు. రీసెంట్ గా కూడా మీరు చూసే ఉంటారు కదా, చాలా ఇయర్స్ తర్వాత ఒక ఫ్యామిలీని తీసుకుని వచ్చారు, ఒక అతన్ని తీసుకుని వచ్చారు. సో ఆయన కరెక్ట్ పర్సన్. అంటే నేను ఎప్పుడైనా ఏదైనా ఒక పుస్తకం కానీ ఏదైనా ఇలాంటి ఇనాగ్రేషన్ చేసేటప్పుడు దానికి రిలవెంట్ ఎవరున్నారు, దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తాను. సో అలా కేటీఆర్ గారు కరెక్ట్ పర్సన్ అనుకున్నాను. అలాగే పెద్దింటి అశోక్ కుమార్ గారు ఎడారి మంటలు అనేటటువంటి నవల 2000 సంవత్సరంలోనే రాశారు. ఆయన చాలా కథలు రాశారు. గంట చక్రపాణి గారు ఉన్నారు, ఆయన చాలా వ్యాసాలు రాశారు. అనేక వేదికల మీద గల్ఫ్ నిర్వాసితుల గురించి వాళ్ళ కష్టాల గురించి మాట్లాడారు. సో అలా వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో సేల్స్ ఎలా ఉన్నాయి? అదేమి కమెంట్స్ కానీ రివ్యూస్ కానీ కాంప్లిమెంట్స్? ప్రింట్ అయిన 15 రోజుల్లోనే ఆల్మోస్ట్ అన్ని బుక్స్ ఫస్ట్ 1000 కాపీస్ అన్ని సేల్ అయిపోయాయండి. అండ్ కాంప్లిమెంట్స్ అంటే చాలా మంది ఫోన్ చేసి మెసేజ్ రూపంలో చెప్పారు. చాలా సంతోషకరంగా అనిపించింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 25 మంది పైగా రివ్యూస్ రాశారు. నేను ఎవరిని అడగలే, అసలు వాళ్ళంతటా వాళ్ళే పుస్తకం చదవగానే ఫీల్ అయిపోయి దాని ఎమోషనల్గా ఫీల్ అయిపోయి వాళ్ళే రివ్యూస్ రాశారు. అవి ఇంకొంచెం సేల్స్ని పెంచాయి అనమాట. సో సెకండ్ ప్రింట్ కూడా వెళ్ళిపోయింది, వచ్చింది. సో అంటే ఇప్పుడు మన సైడ్ తీసుకున్నా లేకపోతే డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ప్రాంతాల నుంచి జస్ట్ ఫర్ జీవనం బతుకు అనే కాన్సెప్ట్ మీద జనాలు ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి ఏదో ఒక పని, ఇంట్లో పని చేయడం దగ్గర నుంచి డ్రైవర్ల దగ్గర నుంచి ఏదో చేద్దాము, సంపాదిద్దాం, పిల్లల్ని బాగా చూసుకుందాం అన్న కాన్సెప్ట్తోనే వెళ్తారు కదా ఇక్కడ నుంచి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాస్పోర్ట్లు తీసేసుకోవటం దగ్గర నుంచి, వాళ్ళని కష్టాలు పెట్టడం దగ్గర నుంచి, ఫుడ్ సరిగ్గా లేక, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు ఇక్కడ నుంచి వలస వెళ్ళేవాళ్ళు. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా కష్టాలు పడుతున్నారు. అదే కదా గోట్ లైఫ్ చూపించే కాన్సెప్ట్. సో ఇలాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దుబాయ్ వెళ్ళేవాళ్ళు, గల్ఫ్ కంట్రీస్ వెళ్ళేవాళ్ళు అందరూ మీరు వెళ్ళకండి అని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళేవాళ్ళు అన్ని సరిగ్గా ఉండి, అంటే పేపర్ సరిగ్గా ఉండి, అక్కడ ఉద్యోగం సరిగ్గా ఉండి, కరెక్ట్గా వీళ్ళు అనుకున్న దానికి వాళ్ళు వెళ్ళి అక్కడ ఎటువంటి ఇంత నిర్బంధం లేకుండా ఉండే ఉద్యోగాలు చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఓన్లీ గల్ఫ్ అనే కాదు, ఇప్పుడు మనం వేరే వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే మనము అమెరికా తీసుకొనివ్వండి, ఇంకే కంట్రీకి వెళ్ళినా కూడా మనము ప్రాపర్ వేలో వెళ్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను రాసింది, మనం చదివినటువంటి నజీబ్ కథ ఏంటంటే కరెక్ట్ వేలో వాళ్ళు వెళ్ళలేదన్నమాట. అంటే వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ యజమానుల చేతిలో ఇబ్బందులు పడ్డము, నానా రకాల కష్టాలు పడ్డము. అది దానికి నేను ఎందుకు దాన్ని సెలెక్ట్ చేసుకున్నానంటే మన 2 రాష్ట్రాల్లో, ఆంధ్రలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, కేరళ తర్వాత వలసలు ఎక్కువ ఉన్న ప్రాంతం మన తెలంగాణ. సో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న ఎలా అంటే గైడ్ లాగా అనమాట. మీరు వెళ్తే కొంచెం జాగ్రత్తగా అన్ని చూసుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియకుండా మనం వెళ్ళి కష్టాలు పడకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ముందే మనం
మనం అన్ని చూసుకుని వెళ్తే ఇబ్బందులు పడకుండా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో 2 రాష్ట్రాల ప్రజలకి చెప్పాలి అక్కడ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి, వెళ్ళిన తర్వాత ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన పుస్తకం అన్నమాట. అలానే రీసెంట్ టైమ్స్లో మిమ్మల్ని అంతగా కదిలించిన మూమెంట్ అంటే ఏం చెప్తారు? పుస్తకాల దాంట్లో కానీ, సినిమాల దాంట్లో కానీ, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ దాంట్లో కానీ, అరే ఇలా జరగకపోయి ఉంటే బాగుండేది అని అనిపించిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అంటే చూస్తున్నాం కదా, అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి హింస, అది చాలా బాధ అనిపిస్తుంది. అంటే 7 నెలల పిల్ల దగ్గర మొదలుపెట్టి 70 ఏళ్ల స్త్రీల వరకు జరుగుతున్నటువంటి శారీరక హింస కానివ్వండి, చైల్డ్ అబ్యూస్ కానివ్వండి, మహిళల మీద జరుగుతున్నటువంటి లైంగిక హింస, ఇది చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది, ఎప్పుడూ అనిపిస్తుంది అనమాట. అంటే సినిమా చూస్తే 2-3 రోజులు మనల్ని వెంటాడుతూ ఉంటుంది, తర్వాత మనం మర్చిపోతాము. కానీ నిజ జీవితంలో జరిగేటటువంటి మనం చూస్తూనే ఉన్నాం కదా, దిశ సంఘటన కానివ్వండి, ఇలాంటి కోల్కతా సంఘటన చాలా చాలా బాధ కలిగించే సంఘటన. వీటికి పరిష్కారం ఏంటి, అసలు న్యాయం ఎలా జరుగుతుంది వీటికి? అమ్మాయిలకు సంబంధించింది ఏ చిన్నది తెలిసినా నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. మనం ఏం చేయలేమా, మనం ఏం చేయగలము అంటే ఎప్పటికీ ఉండే సమస్య దీని రూపుమాపడం ఎట్లా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు జర్నలిస్ట్గా కూడా వర్క్ చేశారు కదా, యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ రైటర్గా, విమెన్ కోసం పాటుపడే వ్యక్తిగా, వాళ్ళ రైట్స్ కోసం అసలు అమ్మాయిలు ఏం చేయాలంటారు, ఏం చేయకూడదు అంటారు? అమ్మాయిలు ఎంపవర్ అవ్వటానికి, అమ్మాయిలు సరైన పద్ధతిలో వెళ్ళటానికి మీరు ఏం చెప్తారు? అమ్మాయిలు ఎంపవర్ అవ్వడం అంటే ఫస్ట్ బాగా చదువుకోవాలి. అంటే నిజంగా చెప్పాలంటే మారింది కాలం. అంటే మన పేరెంట్స్ అప్పటి నుంచి, తర్వాత మా జనరేషన్ నుంచి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మన పిల్లల జనరేషన్ చూస్తుంటే చాలా మార్పు వచ్చింది. వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉంటున్నారు, అన్నీ వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. కాకపోతే ఎన్ని చేసినా ఎన్ని ఉన్నా అమ్మాయి అనేటప్పటికీ బాగా స్వేచ్ఛ ఉంది అనుకున్న ఫ్యామిలీస్లో కూడా అమ్మాయిల విషయంకి వచ్చేసరికి ఇదా, నువ్వా, కావాలా, చెయ్యాలా అన్నట్టుగా ఎక్కడో ఒక చిన్న డౌట్ క్రియేట్ చేస్తాం మనం. సో అది లేకుండా పిల్లల్ని వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళు స్వేచ్ఛగా ఆలోచించేటట్టు, వాళ్ళ మంచి నిర్ణయాలు తీసుకునేటట్టుగా, అంటే మనం కూడా వాళ్ళకి అంత ఇది చెప్పొచ్చు ఇంట్లో, అంటే ఏం జరిగినా ఇది చెప్పొచ్చు. మనకి జరుగుతున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్స్ కూడా ఉంటాయి చాలా మంది. నేను రీసెంట్గా జరిగింది అనమాట, మా తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది. ఒక అమ్మాయి ఫారిన్లో చదువుకుంటుంది అనమాట. సో అయితే అక్కడ ఇట్లా వెళ్తున్న అమ్మాయి మీద వేరే ఒక అబ్బాయి సెక్షువల్ అసాల్ట్ ఏదో చేస్తే ఆ అమ్మాయి ఇంటికి వచ్చి, రూమ్కి వచ్చి బాగా ఏడ్చిందంట. సో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారంట, ఎవ్వరు కూడా ఆ అమ్మాయి ఇంట్లో చెప్పలేదు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్కి ఎవరికి చెప్పలేదట. ఒక్క అమ్మాయి మాత్రం వాళ్ళ పేరెంట్స్కి చెప్పి చాలా బాధపడి ఏడ్చిందనమాట. ఏంటి అసలు ఎందుకు చెప్పట్లేదు ఆ అమ్మాయి? నేను చెప్పగలుగుతున్నాను, మా అమ్మకి నేను చెప్పగలుగుతున్నాను, ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేకపోయింది అని చాలా ఏడ్చింది లిటరలీ ఆ అమ్మాయి. ఏంటంటే భయం. పేరెంట్స్కి చెప్తే, ఇప్పుడు ఆ అబ్బాయి అలా చేశాడు అని ఆ అమ్మాయి చెప్తే ఆ అమ్మాయిని ఇండియా వచ్చేసేయమంటారు. ఆ తర్వాత ఇంకేమంటారో తెలియదు. ఆ అమ్మాయి కెరియర్ క్లోజ్ అయిపోతుందేమో అని భయపడింది. అంటే పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి పేరెంట్స్ దగ్గర ఏదన్నా చెప్పుకునే స్వేచ్ఛ, కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక్క మాట, మనం ఏదన్నా చెప్పుకోవచ్చు అమ్మకి నాన్నకి అనే ధైర్యము, అనే స్వేచ్ఛ, ఆ నమ్మకం కలిగించాలి పిల్లలకి, ఆడపిల్లలకి. మెయిన్ అది నేను కోరుకుంటాను. ఏ పేరెంట్స్ అయినా ఏదన్నా చెప్పొచ్చు, ఎనీథింగ్ నువ్వు డిస్కస్ చేయొచ్చు అమ్మతోనో నాన్నతోనో. కొంతమంది అమ్మతో చెప్పుకుంటారు, కొంతమంది నాన్నతో చెప్పుకుంటారు. అలా మనం పిల్లల్ని పెంచాలి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా దాచరు. నేను ఏదైనా చెప్పొచ్చు అమ్మకి, నాకు అంత ధైర్యం ఉంది, అమ్మ ఏమనదు, అమ్మ అర్థం చేసుకుంటుంది అనుకునే విధంగా ఉంటే పిల్లలు కూడా అన్నీ చెప్తారు మనకి. బట్ ఏంటి అంటే మనకి చెప్పగలిగినంత ధైర్యం ఉన్నా తీసుకోగలిగినంత ధైర్యం పేరెంట్స్కి లేకపోవచ్చు ఒక్కొక్కసారి. ఎలా అంటే ఇలాంటివి జరిగినప్పుడు, చెప్పినప్పుడు మనం ఇట్లా దాన్ని వీళ్ళు ఈ మాట అన్నారమ్మా, ఇలాగ సెక్షువల్గా అసాల్ట్ చేశారు, ఇలాంటి మాటలు చెప్పినప్పుడు వాళ్ళ ముందు భయపడిపోయి, సరే నువ్వు నీ కెరీర్ ఎంతటితో స్టాప్ చేసాయి, నీకు పెళ్లి చేసేస్తాం, అంతటితో బాధ్యత తీరిపోతాను కూడా చెప్పొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా ట్యాకిల్ చేయాలంటారు? ఇంకా మనం పిల్లల కంటే మనం చెప్పగలం అండి. పిల్లలు మీరు ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పగలము. పేరెంట్స్ని ఏం చెప్తాం, చూస్తూనే ఉన్నాం కదా. పేరెంట్స్ కూడా పరువు హత్యలు అని చెప్పేసి, పరువు కోసము ఎలాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటున్నటువంటి పేరెంట్స్ కూడా మనం చూస్తున్నాము. వాళ్ళకి మనం ఏం చెప్తాం చెప్పండి? వాళ్ళకి తెలియాలి పిల్లల ఫ్యూచర్ గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల మంచి గురించి కొంచెం కూడా ఆలోచించలేని పేరెంట్స్కి మనం ఏం చెప్తాం అసలు? అంటే ఎలా ఉన్నారు అంటే
ఓకే, బాగున్న వాళ్ళు బాగుంటున్నారు. బట్ కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఈఎంఐ కాళ్ళ మీద ఈఎంఐ నిలబడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి 100 కోట్లు ఆస్తుందో లేకపోతే 11 ఎకరాలు పొలం ఉంది, ఆస్తులు ఉన్నాయి. సో ఇవి ఉంటే చాలు ఈఎంఐ సవ్యంగా జరిగిపోతుంది, ఈ అమ్మాయి లైఫ్ నడిచిపోతుంది అన్నట్టున్నారు. కానీ ఇఫ్ ఏదన్నా జరిగితే అక్కడ అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేదు. కొంతమంది అవ్వగలరు, అక్కడే ఉండగలరు. హస్బెండ్కి ఏదైనా జరిగితే కొంతమంది అవ్వలేరు. అలాంటి సిచ్యువేషన్ లో ఈఎంఐ కాళ్ళ మీద ఈఎంఐ నిలబడినప్పుడు మాత్రమే ఈఎంఐ స్టేబుల్ లైఫ్ లీడ్ చేయగలదు. అదర్వైజ్ ఆ ఆశను పెట్టుకుని ఈఎంఐ ఏం చేస్తుంది? అండ్ మెయిన్ ఇంకోటి నేను అనుకుంటాను ఏంటంటే ఆడపిల్లలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. మెయిన్ అది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలన్నమాట. అంటే నాకు నేను బ్రతకగలను, నాకు నేను చేసుకోగలను, నాకు నేను ఉండగలను. ఇవన్నిటితో పాటు తన మీద నమ్మకం ఉండాలన్నమాట. ఏదన్నా నేను చేయగలను అన్న పట్టుదల, నమ్మకం ఉంటే ఏదన్నా సాధించవచ్చు అమ్మాయిలు. సో తెలంగాణ వంటల్లో మీకు బాగా నచ్చింది, మీరు బాగా చేసేది ఏంటంటే? తెలంగాణ వంటల్లో అంటే బగారన్నం అండ్ మటన్ బాగా చేస్తాను నేను. ఓకే, బగారా అన్నం అంటే ఇప్పుడు వెజ్ బిర్యానీకి బగారా రైస్కి డిఫరెన్స్ ఏంటంటే, వెజ్ బిర్యానీ అంటేనేమో అన్ని కూరగాయ ముక్కలు వేసేసి చేస్తాం కదా. ఈ బగారా అన్నంలో జస్ట్ ఒక 2-3 జస్ట్ ఇంగ్రీడియంట్స్ వేస్తాను. ఊర్లో చేస్తారు కదా, ఊర్లలో మటన్ జస్ట్ కొంచెం ఇట్లా ఉండాలన్నమాట. ఇది మా హస్బెండ్ కి చాలా ఇష్టం అనమాట. అంటే ఇందులో కూడా వెజిటబుల్స్ వేస్తారు కదా? కొంచెం వేసాను. అంటే ఇవి యాక్చువల్గా బిర్యానీ ఆకు ఎక్కువ వేసాను అనమాట. ఇది మా ఇంట్లోదే, చాలా బాగుంటది. దీని వాసన చాలా బాగుంటది. ఒకసారి అడిక్ట్ అయితే మళ్ళీ వదిలిపెట్టరు అనమాట. పచ్చిది చెట్టు ఉందన్నమాట, చాలా బాగుంటది వాసన. సో కొంచెం వేస్తా, జస్ట్ మనకి ఊర్లలో దాంట్లో కూడా క్యారెట్ వేస్తారు కదా, కొంచెం బీన్స్ క్యారెట్ అంతే, ఇంకేమైనా అనమాట. సో దీంట్లోకి మటన్ చేస్తాను అనమాట. ఇది మటన్? యా, మటన్ అది. మా దగ్గర ఏంటంటే ఐమ్ ఫ్రమ్ నెల్లూరు కదా, ఇప్పుడు రాయలసీమ అండర్ కదా. సో మా దగ్గర రాగి సంగటి, చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు మై ఫేవరెట్, అసలు బాగుంటది. నేను మీకు ఈసారి వండి పెడతాను. థ్యాంక్ యూ. సో అసలు మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా స్టార్ట్ అయిందండి? ఎలా పెళ్లి చేసుకున్నారు? మీరు లవ్ మ్యారేజ్ అని విన్నాను మీది. అవునండి, లవ్ మ్యారేజ్ మాది. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత కంప్యూటర్స్ నేర్చుకుందామని చెప్పి హైదరాబాద్ వచ్చాను. సో అక్కడ ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ దాంట్లో జాయిన్ అయ్యాను అనమాట. జాబ్ చేస్తూ ఉన్న టైంలో నాకు దిలీప్ అక్కడికి ఒక కోర్స్ నేర్చుకుని, అప్పట్లో అమెరికా వెళ్ళాలనే ఉత్సాహంతో ఒక కోర్స్, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి తను అక్కడ వచ్చాడు. అలా పరిచయం అనమాట. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు ప్రేమ, ఎన్ని సంవత్సరాలు పెళ్లి? ఎక్కువ గ్యాప్ ఏం తీసుకోలేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year అనుకోండి. మా అమ్మగారు చనిపోయారు అనమాట, తను క్యాన్సర్ అనమాట. సో అమ్మ చనిపోయిన తర్వాత ఇంకెక్కువ వెయిట్ చేయకూడదు అని చెప్పేసి తను వాళ్ళ ఇంట్లో చెప్పి మా ఇంట్లో. దిలీప్ గారికి మీరు చేసే వంటలు బాగా నచ్చింది ఏంటంటారు? రోటి పచ్చళ్ళు ఇష్టం. నేను రోటి పచ్చళ్ళు బాగా చేస్తాను, తను అది ఇష్టపడతాడు. అండ్ ఇది కూడా ఇష్టం తనకి. ఈ కాంబినేషన్ తనకు కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇట్స్ బీన్ లైక్ హౌ మెనీ ఇయర్స్ అండి పెళ్ళయి? 24 years. ఓకే, 24 years లో తర్వాత ఆఫ్టర్ 10 years 9 years తర్వాత మీరు ప్లాన్ చేసుకున్నారు. సో ఈ 24 years లో డే టు డే లైఫ్లో వెరీ మచ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్డ్గా ఉంటుంది కదా, అలాగా మీ ఫ్యామిలీ, మీ అత్తగారు కానీ మీ ఇన్లాస్ కానీ వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటారు మీ యాక్టివిటీస్లో? సపోర్ట్ అయితే చాలా ఉంటుందండి నాకు. అంటే నేను ఎప్పుడు కూడా మా అత్తగారు అని భయపడ్డము, లేకపోతే ఆవిడ నన్ను ఏదో అనడము, లేకపోతే అలా మా ఇద్దరి మధ్యలో ఫ్రిక్షన్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. షీఈ్ లైక్ మై మదర్. అలాగే నాకు 4 సిస్టర్స్ ఇలా అనమాట. మా హస్బెండ్కి 4 members. 4 కూడా నాకు సిస్టర్స్ లా ఉంటారు. 3 అక్కలు, 1 చెల్లిలా ఉంటారు. నాకు 1 చెల్లి ఉందన్నమాట. సో మేమందరం కూడా, మా చెల్లితో కూడా వాళ్ళు బాగుంటారు, మా చెల్లి కూడా వాళ్ళతో బాగుంటుంది. ఒక ఫ్యామిలీ లా ఉంటాం అనమాట. సో నాకు ఫ్యామిలీ వెరీ హ్యాపీ ఫ్యామిలీ. ఓకే. సో దిలీప్ గారు ఎప్పుడైనా వంటింట్లోకి వస్తుంటారా? వంటింట్లోకి తనని ఏమంటాడు తెలుసా, నువ్వు ఎప్పుడైనా వంట చేయొచ్చు కదా అంటే, నేను వస్తాను కానీ నీకు భయం వేసి రాను నేను అంటాడు.
అంటే నేను బాగా చేస్తాను కాబట్టి తన వంట నాకు నచ్చదని అంటానని వంకలు పెడతా కాబట్టి అందుకని ఆ వంక పెట్టి తప్పించుకుంటాడు అనమాట. కాకపోతే నాకు హెల్త్ బాగాలేనప్పుడు నేను చేయలేను అనుకుని నేను డల్గా ఉండి నేను ఇది వంట చేయలేను నాకు ఓపిక లేదు అన్నప్పుడు మాత్రం తను చేస్తాడు. బేసికలీ నాకు చాలా ఇష్టం వంట చేయడం. నేను ఎవరిని రానివ్వను, వంటగదిలోకి రానివ్వను అనమాట. సో నాకు చాలా ఇష్టం, అదొక ఆర్ట్ అనుకుంటా వంట చేయడం. నిజంగా ఇట్ ఈస్ లైక్ అన్ ఆర్ట్ అండ్ ఇట్ ఈస్ నాకు ఒక్కోసారి థెరపీ, నిజంగా థెరపీ, స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. On that note, for a happy family. Thank you. We'll wrap this interview up. Yeah, thank you so much. Thank you so much. And for food. ఇది మాకే కదా. మనకే మనందరికీ. Done.